హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ద్వారకతల మెకానిక్, బైక్ మెకానిక్ జోన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది చిన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయిల్ రేట్లు అనేది బేభత్సంగా పెంచారు కంపెనీ వాళ్ళు. ఆయిల్ కంపెనీ వాళ్ళు ఒక్క కంపెనీ కాదు, క్యాస్ట్రాల్ కానీ, హీరో కానీ, హోండా కానీ, బజాజ్ కానీ, మీరు వాడే ఆయిల్, ఇష్టమైన ఆయిల్స్ ఏం మారుస్తున్నారో అవి అనేది ప్రతి ఒక్కరికి కూడా పెరిగింది. పోను పెరగడం 50 రూపాయలు 20 రూపాయలు కాదు, ఏకంగా క్యాస్ట్రాల్ 173 రూపాయలు పెంచాడు. ఏకంగా మన హీరో ఆయిల్ వచ్చేసి ఒక 100 రూపాయలు పెరిగింది. టోటల్ ఆయిల్ వచ్చేసి 150 రూపాయలు పెరిగింది. బజాజ్ ఆయిల్ వచ్చేసి ఒక 100 రూపాయలు పెరిగింది. అలా ప్రతి ఒక్క కంపెనీ కూడా బాగా పెంచేశారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఇదివరకు 300 రూపాయలకి వచ్చే డబ్బా ఇవాళ వచ్చి 450 రూపాయలు మీరు చేతిలో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మేమేదో పెంచడం కాదు, ఆయిల్ కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా పెంచారు. అదే డిస్ట్రిబ్యూషన్ మనం అడుగుతుంటే వాళ్ళు పెంచేస్తారన్న మేమేం చేయమని అంటున్నారు. ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడు ఆయిల్ మార్చుకోవాలంటే ఇవాళ 600 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. లీటర్ క్యాస్ట్రాల్ కొనాలంటే 550 రూపాయలు. అది మెకానిక్ మార్చాలంటే 650 రూపాయలకి కస్టమర్కి ఇవ్వాల్సిందే కదా, 600 అయిపోతుంది. కానీ కనీసం కూడా జాలి దయ్యా లేకుండా పెంచారు ఆయిల్స్. ఎందుకు ఇలా పెంచితే ఎలాగా? రోడ్డు నెంబర్ తిరిగోళ్ళు, చిరు వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ మన ఇంజిన్ ఆయిల్ డబ్బా కొనుక్కోవాలంటే, మన కంపెనీ ఆయిల్ డబ్బా కొనుక్కోవాలనుకుంటే 300-400 లోపల ఉంటే మార్చుకోగలడు. కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. మేము పెంచలేదు, మెకానిక్లు పెంచేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. మెకానిక్లు మా వల్ల ఏం కాదండి, వాళ్ళు కంపెనీ వాళ్ళు పెంచబట్టే మేము అదే రేట్ అమ్ముతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రేట్లు పెరిగిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మంచి వీడియోల కోసం మనని ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.